అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని స్టార్ హోమ్స్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గంజాయి మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల పాత్రుడు, సినీ నటుడు బ్రహ్మాజీ, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాస్ పాల్గొన్నారు. విద్యార్థులు మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై చేసిన అవగాహన నృత్యాలు ఆకట్టుకున్నాయి. గంజాయి రహిత సమాజం కోసం పోలీస్ శాఖ చేపట్టిన కార్యక్రమం అభినందనీయమని స్పీకర్ తెలిపారు. అయితే గంజాయి రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు అవసరమని చెప్పారు. యువతను మత్తు పదార్థాల నుంచి రక్షించేందుకు తల్లిదండ్రులు, పోలీసులు, సమాజం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం ఆ దృష్టిలో. అంటే ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి మన ఎస్పీ గారు కానీ, బాలయ్య గారు కానీ, బాగా ఫ్రెండ్ బాలయ్య గురించి కూడా మరి కార్యక్రమాలు ఆర్గనైజ్ చేసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నమస్కారం. చాలా అభినందిస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఇది వీళ్ళు అమ్మ ప్లీజ్ 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడను. బ్రహ్మాజీ గారు బ్రహ్మాండ మాట్లాడతారు. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇందాక అడిగాను డిఎస్పీ గారి, ఇది గంజాయి గురించి వద్దు అని చెప్పే సభ. ఈ సభకి చిన్నపిల్లల అవసరం అన్నాము. గంజాయి తాగేది ఎవరు? దుర్మార్గులు, పెద్దలు. ఆయన ట్రీట్మెంట్ ఇవ్వాలి తప్పించి పిల్లలు ఏం చేస్తారు? పాపం ఏం చేస్తారు? వీళ్ళ మాట అలా నాన్న వింటాడా? వీళ్ళ మాట వీళ్ళ అన్నయ్య వింటాడా? ఉంటుంది కదా. మరి ఎక్కడ ట్రీట్మెంట్ ఇవ్వాలా? మేము రాష్ట్రం అంతా తిరుగుతూ ఉంటాం. కొన్ని సందర్భాలు చూస్తుంటే కళ్ళంటే నీరు వస్తాయి. అసలు హైదరాబాదులో ఉదయం లేచి పేపర్ చూస్తే హైదరాబాద్లో రోజు అమ్మాయిల ఉన్న హాస్టల్ అది హైదరాబాద్ సిటీలో. మరి ఎవరు తీశారో ఫోటో తీశారు రాత్రి. హాస్టల్లో ఉన్న అమ్మాయిలు వరండాలో వరుసగా పడుకొని ఒంటి మీద తెలివి లేకుండా గంజాయి తాగున్నారు. పేపర్లో చూశాను నేను. అంటే సమాజం ఎక్కడి వరకు వెళ్ళిపోయింది చూడండి ఒకసారి. అబ్బాయిలంటే మామూలు. ఇంకా పోలీసులు చెప్తాం, మీరు చెప్తాం, మీరు చేస్తారు, బాగా చేస్తారు. కాదండి, నేను ఎప్పుడైనా క్యాంప్కి వెళ్ళి రాత్రి 11 గంటలకి నేను విశాఖపట్నం తిరిగి వస్తూ ఉంటే రోడ్డు మీద కూర్చొని మందు కొడుతున్నారు. రోడ్డు మీద మందు కొడతారండి. కొట్టుకో, వెళ్ళి నీ ఇంట్లో కూర్చొని మందు కొట్టు. రోడ్డు మీద కొట్టవా? ఆ రోడ్డు మీద ఎవరైనా అమ్మాయిలు కానీ అబ్బాయిలు భార్యాభర్తలు వెళ్తూ ఉంటే ఆ మందు తాగేసి స్పోర్ట్ డ్రాప్ చేసి వాళ్ళని నానావారం చేస్తున్నారు. నేను ఎన్నోసార్లు చెప్పాను. నేనేమంటానంటే, ఇటువంటి ఉపన్యాసాల వల్ల ప్రజల్లో మార్పు వస్తుందని నేను నమ్మనండి. ఎవరైనా గంజాయి అమ్మినా, గంజాయి పండించినా, గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసినా తీసుకెళ్ళి కార్లో దెబ్బ అప్పుడు అధికారులు నాకు. అంతేకాని ఎలా సరదాగా మాట్లాడితే ఓటు తగినట్టు నన్ను మానేమన్నా. ఓటేంటి మానేయండి. గంజాయి గురించి మాట్లాడు తప్ప. నన్ను బెదిరించారు ఒకసారి. ఈ గంజాయి గురించి పట్టించుకుంటే మీకు ఓట్లు వేయమని. మానే అన్నా. ఏం చేస్తారు? మానేస్తే ఎమ్మెల్యే పోస్ట్ ఉంటుంది, అంతే కదా. కానీ ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయండి. ఇక్కడ ఉన్న నాయకులందరికీ చెప్తాను నేను. ఇది ఆమె కోపం ఉంటుంది, నాకు మాట్లాడే కోపం ఉంటుంది. ఈ గంజాయి వ్యాపారం ఎవరు చేస్తున్నారు, ఏ ఊళ్ళో ఎవరున్నారు నాయకులు, అందరి పేర్లు వీళ్ళందరికీ తెలుసు. గంజాయి వ్యాపారం ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో పేర్లన్నీ కూడా మీకు తెలుసు. కానీ ఎందుకు చెప్పరండి? పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎందుకు చెప్పరు? భయమా? సమాజం పోయిన పర్లేదా? చాలా తప్పు చేస్తున్నారు మీరు.
అటువంటి వాళ్ళు పట్టుకొని ఎరగదీయండి సార్, ఎరగదీయండి సార్. ఆఖరిగా అమ్మ తల్లిదండ్రులు కూడా బాధ్యత ఉంది. మీ అబ్బాయి ఉన్నాడు, వాడు ఏం చేస్తాడంటే ఈ గంజాయి వ్యాపారానికి డబ్బులు వస్తాయని చెప్పి ఆశపడతారు. మీ అబ్బాయి వ్యాపారం చేయడు, వ్యాపారం చేసే వాళ్ళు వేరే ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మీ అబ్బాయిని ట్రాప్ చేస్తున్నారు. బాబు ఈ గంజాయి తీసుకెళ్ళి పలానా దగ్గరికి నువ్వు తీసుకెళ్ళి ఇస్తే నీకు డబ్బు ఇస్తా ఉన్నారు. పాపి కుర్రోళ్ళు ఆ డబ్బుకి ఆశపడి ఆ గంజాయి మోటార్ సైకిల్ తీసుకొని తుని, నక్కపల్లి, అడ్రోడ్డు, నేషనల్ హైవే దగ్గరికి వెళ్ళి ఈ గంజాయి అందిస్తారు. ఈ తీసుకెళ్ళి ఇచ్చినందుకు మన కుర్రోళ్ళకి డబ్బులు ఇస్తారు. ఈ డబ్బులకి ఆశపడి ఇది గంజాయి వ్యాపారం చేస్తారు. చేసి చేసి గంజాయికి అలవాటు పడిపోతున్నారు. వీళ్ళు కూడా గంజాయి తీసుకోండి. మంది కుర్రోళ్ళ దగ్గర మోటార్ సైకిల్ చూశారు, మోటార్ సైకిల్ సార్, ఆ స్పీడ్ మోటార్ సైకిల్ అంటది, కొత్తగా వచ్చేయట, చాలా కాస్ట్లీ మోటార్ సైకిల్. ఏది నర్సీపట్నంలో ఇంత కాస్ట్లీ మోటార్ సైకిల్ ఉన్నాయని చెప్పి ఎంక్వైరీ చేశారు. ఆ మోటార్ సైకిల్ ఎవరిచ్చారు సార్? గంజాయి వ్యాపారస్తులు ఈ కుర్రోళ్ళకి ఇచ్చి ఈ స్పీడ్ మోటార్ సైకిల్ మీద ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఓకే, మీ తల్లి తండ్రి ఉన్నారు కదా, మరి అబ్బాయి నిన్న ఈ మోటార్ సైకిల్ లేదు కదా, మరి ఈ మోటార్ సైకిల్ 2-3 లక్షలు ఉంటుంది మోటార్ సైకిల్, ఇంత డబ్బు నీకు ఎక్కడ వచ్చిందిరా అని చెప్పి ఇప్పుడు అడిగారా మీ అబ్బాయిని? అంటే మీ అబ్బాయి ఎలా సంపాదిస్తున్నాడు, అడ్డుదారులు ఎలా చంపేస్తున్నాడు, గంజా చేసుకొని చంపిస్తున్నాడు. ఎవరు మాట్లాడరు? ఎంతమంది జీవితాలు పోతున్నాయండి ఈ గంజాయి. మీ ఆడపిల్లలు బ్రతుకులు పాడైపోతున్నాయి. అంచేది మీరు అందరినీ కోరితే ఎక్కువ మాట్లాడుకుంటా, మీకు ఎవరైనా గంజాయి వ్యాపారం చేస్తారని తెలిస్తే అన్నీ పోలీసుకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఏం చేశారండి? సమాజం బాగుపడుతుంది. కాలేజీల్లో కూడా వెళ్ళిపోయిందండి గంజాయి. హాస్టల్లో రాత్రులు గంజాయి కాస్తున్నారు. ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్లో ఆ పిల్లలు ఇంజనీర్లు అయిన తర్వాత భవిష్యత్తు ఏంటి? రేపు పెళ్ళి అయిన తర్వాత భార్య భవిష్యత్తు ఏంటి? పిల్లల భవిష్యత్తు ఏంటి? అది కంట్రోల్ చేయండి సార్. పోలీసు స్ట్రిక్ట్గా ఉంటే ఎవరు ఏం తెలియదు సార్. మనకి పిల్లలు ఉన్నారు, మీకు పిల్లలు ఉన్నారు, మాకు పిల్లలు ఉన్నారు. అది ఈ పిల్లలు కూడా మన పిల్లలు లాంటి లేదు. ఇది భవిష్యత్తు కోసం ఎక్కడ వదలకండి. ఇన్ఫర్మేషన్ కావాలి నేను ఇస్తాను, మీకు ఎవరెవరు ఉన్నాడు మీకు దమ్ముంటే అరెస్ట్ చేయండి. నేను మాట్లాడి తప్పు అవ్వచ్చు, రైట్ అవ్వదు, లేదు. నా మనసులో ఉన్నది మాట్లాడతాను. ఈ యువతరం మాత్రం పాడవకూడదు. పిల్లలు బ్రహ్మాండం చదువుకుంటారు. ఇవాళ పూర్వం చదువు లేదు, మనకి చదివించలేదు మన తల్లిదండ్రులు. ఇవాళ పిల్లలందరూ బ్రహ్మాండం చదువుతున్నారు. మన నర్సీపట్నంలో IIIT నర్సీపట్నం పిల్లలు 40 మంచి సీట్లు వచ్చాయి. IIIT ఎంత బాగా చదువుతున్నారమ్మా. అటువంటి పిల్లల్ని మనం కాపాడుకోవాలా. పోలీస్ డిపార్ట్మెంట్కి ఒకటే కోరిక, నాకు భయపడకండి. ఇవాళ ఇక్కడికే ఉద్యోగం కావాలి, ఇంకో తీసుకుంటే ఉద్యోగం. మీ ఉద్యోగం ఎవరు తీయలేడు. ఆఖరిగా ఒక సలహా ఇస్తాను సార్. ఐఎమ్ నాట్ ఎడ్యుకేటెడ్ మ్యాన్. నేను బాగా చదువుకోలేదు, డిగ్రీ వరకు చదువుకున్నాను. నాకు యాక్టింగ్ తెలియదు. ఎమ్మెల్యేగా పనిచేసాను కాబట్టి యాక్టింగ్ తెలుసు సార్. ఇప్పుడు కాదు, చంద్రబాబు నాయుడు గారి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోలుగుంట మండలంలో ఒక గంజాయి కేసు దొరికింది. వ్యాన్ అంటే గంజాయి. అప్పుడు చంద్రబాబు గారు చెప్పారు, కేసు పోలీసులు కేసు పెడుతుంటే కేసు పెడితే భయపడతారు సార్ వీళ్ళు, ఆ లాయర్ గారు చెప్పి 4 డబ్బులు ఇప్పుడు బయటకు వచ్చేస్తారు వీళ్ళు అని చెప్తే ఏం చేద్దాం అయ్యా నాన్న అడిగారు. ఎవడైతే దొరికాడో ఆడ ఆస్తి, ఇల్లు, పొలాలు అన్నీ కూడా గవర్నమెంట్ జప్తు చేసుకున్నాం. జప్తు చేశారు. చూడండి సార్ ఎస్పీ గారు, మీ అనకాపల్లిలో చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అనకాపల్లి కోర్టులో కేసు చేస్తే కోర్టు ఏమిచ్చిన దాంట్లో ఆ దొంగతనాలు ఆస్తులు, పొలాలు, ఇల్లు, మొత్తం ఆస్తులన్నీ కూడా గవర్నమెంట్ జప్తు చేసేసారు. అలాగే ఈ దొంగలకు జప్తు చేయదు నా కొడుకులు మీకు గుర్తొస్తుంది. అంచేత వ్యవసాయకున్నాను మార్పు రావాలా, మనలో కూడా మార్పు రావాలి.
దొంగని తెలిసి పట్టించకపోతే తప్పుది. ఏం చేస్తారండి? ఏం చేస్తాడు? మళ్ళీ సమాజానికి బాగు చేసిన వాళ్ళు సంతృప్తి పట్టుకుంటుంది. ఈ 4 విషయాలు చెప్తారు. ఎస్పీ గారు మీకు యాక్టివ్ నాకు తెలిసి చాలా బాగా చేస్తున్నారు. ఈ గంజాయి విషయంలో మాత్రం ఉక్కు పాదం వేసి తొక్కేయండి. ఎవడు కూడా తెలుగుదేశమా కాంగ్రెస్ ఏ పార్టీ కూడా సరే లోపడి చెదకొట్టండి. ఏ పార్టీ అయినా సరే అంటే మీరు ఎవరికి భయపడవచ్చు సార్? మానవత్వంతో పనిచేయండి, వెనక్కొట్టండి, సంసారాన్ని పట్టిలాగా చేసి బాగండి సార్ ఈ సమాజంలో. మరి దీని ఎక్కడైనా పొరపాటు మాట్లాడుతూ ఏమనుకోతామా? ఇది అందరికీ సంబంధించిన విషయం, మీకు కూడా బాధ్యత చెప్తూ మరి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి పోలీసులకు ధన్యవాదాలండి. తర్వాత అండి ఇంకో విషయం, నర్సీపట్నం వాళ్ళండి, నర్సీపట్నం ప్రజలందరికీ చెప్తాను, నర్సీపట్నంలో రాత్రులు ఏం జరుగుతుందో మాకు తెలియట్లేదు. అంటే ఎస్పీ గారు అంతా కలిసి నర్సీపట్నం టౌన్లో 65 కెమెరాలు పెట్టించాం. 65, 1, 2 కాదు. నర్సీపట్నం మూలం ఎక్కడ ఏం జరుగుతుందో పోలీస్ స్టేషన్లో రికార్డ్ చేస్తున్నాం. ఆ కెమెరాలో ఎవరైనా దొరికేడా అర్థమైపోయింది. అది కూడా చెప్తాను. ఎక్కడ రాజీ లేదు. మొత్తం 65 కెమెరాలు పెట్టించి నర్సీపట్నం, బొడ్డుపల్లి, మధ్యలో అక్కడ ఏం జరిగినా పోలీస్ స్టేషన్ రికార్డ్ అయిపోతుంది. మీరు రోడ్డు మీద నడిచినా రికార్డ్ అయిపోతుంది, రోడ్డు మీద సిగరెట్ కాల్చినా రికార్డ్ అయిపోతుంది, బండితో ఎవరో గుర్తించిన రికార్డ్ అయిపోతుంది, అన్ని రికార్డ్ అవుతున్నాయి.